నమస్తే. మనం ఈరోజు ఒక సత్యధర్మి అనే ఒక రాజు కథను విందాం. పూర్వం ఒకానొక సమయంలో సత్యధర్మి అనే ఒక రాజు ఒకానొక రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆయన సార్థక నామధేయుడు. అంటే తన పేరును సార్థకంగా చేసుకున్నాడు. సత్యము, ధర్మము 2 పాటించేవాడు. చక్కగా తన ప్రజలందరినీ కూడా తన పిల్లల వలె చక్కగా చూసుకునేవాడు. వాళ్ళకి ఎటువంటి ఆపద రాకుండా కాపాడేవాడు. అలాగే వాళ్ళందరూ గూడా సుభిక్షంగా ఉండడానికి తను చేయవలసిందంతా కూడా చక్కగా చేసేవాడు. అలాగే తన యొక్క పౌరులు గూడా రాజు యొక్క సత్యధర్మాలను చూసి వాళ్ళందరూ గూడా రాజు తగ్గట్టుగానే చాలా నీతి నిజాయితీలతో బతికేవారు. అలాగే వారు గూడా సమయానికి ఏ పనులు చేయాలో ఆ పనులన్నీ చేసేవాళ్ళు. అలాగైతే ట్యాక్సులు కట్టడము, లేదా తమ యొక్క తమ వృత్తుల్లో తమ తమ ధర్మాన్ని నిర్వర్తించేవాళ్ళు. ఇలా ఉండగా ఒకానొక రోజు రాజుకు ఎందుకో వేటకెళ్ళాలని చెప్పేసి తన దగ్గరలో ఉన్న అడవికి వేటకెళ్తాడు. వెళ్ళినప్పుడు అలా వెళ్తూ చాలా దూరం వెళ్ళాక తనకు బాగా ఆకలి, దప్పికలేస్తాయి. అప్పుడు తను దగ్గరలో వెతుకుదామని చెప్పేసి ఎక్కడన్నా ఆశ్రమాలు అట్లా ఉంటాయి కదా! అట్లా ఏదైనా ఆశ్రమం ఉందా అని వెతుకుతూ వెళ్తే ఒకానొక ఆశ్రమం దగ్గర ఒక సాధువు కనపడతాడు. ఆ సాధువును అడుగుతాడు. "ఓ సాధు, నాకు చాలా ఆకలిగా ఉంది. ఒక్కసారి ఈ చెట్లు ఇక్కడంతా ఉన్నాయి గదా! చాలా చెట్లు ఉన్నాయి. చాలా దాంట్లకు ఆహ్, ఫలాలున్నాయి. అంటే పండ్లున్నాయి. కాబట్టి వీటిలో ఏ చెట్టు పండ్లు తింటే బావుంటుందో చెప్పండి" అంటాడు. అంటే ఆ సాధువు ఇది సత్యధర్మి పరిపాలించే రాజ్యము. ఇక్కడ ఏ చెట్టు ఫలాలు తిన్నా గానీ అవి తియ్యగా ఉంటాయి. చింతపండు చెట్టు కూడా మన మామిడి పండు చెట్టులాగా తియ్యగా ఉంటుంది. చింతపండు గూడా మామిడి పండులాగా తియ్యగా ఉంటుంది. అలాగే వేప ఆకులు గూడా చాలా తియ్యగా ఉంటాయి. కాబట్టి నువ్వు ఏదైనా తినవచ్చు అంటాడు. రాజు లోలోపల సంతోషపడతాడు. అబ్బా! నా గురించి ఎంత బాగా అనుకుంటున్నారు ప్రజలు అనుకొని వెళ్ళి ఒక పిడికెడు వేపాకులు తెంపుకొనొచ్చి తింటాడు. చాలా తియ్యగా ఉంటాయి. రాజు చాలా సంతోషంతో అప్పుడు మళ్ళీ తన రాజ్యానికెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అనుకుంటాడు. అబ్బా! నేనే ఇంత గ్రేట్. నా వల్ల అసలు చెట్లు గూడా తమ తమ స్వభావాన్ని వదిలిపెట్టి మొత్తం మధురంగా ఉంటున్నాయి. కాబట్టి నేనింత గొప్పవాడిని అని జెప్పేసి ఒక చిన్న అహంకారం మొదలవుతుంది. ఇగ అప్పటినుంచి రాజు తనలో తాను దీని గురించి ఆలోచించుకుంటూ అలా అహంకారంతో తను చేయవలసిన పనులన్నీ గూడా చేయడం మానేసి ఇంక బానే ఉంటుంది మొత్తం అంతా గూడా అని జెప్పేసి ఆగిపోతాడు. నిదానంగా ప్రజలను చూసుకోవడం, పట్టించుకోవడం ఆపేస్తాడు. రాజ్యపాలన గూడా కొంచెం తగ్గిస్తాడు. అలా జరుగుతూ ఉండగా మళ్ళీ ఒకానొకసారి మళ్ళీ ఒకసారి వేటకెళ్తాడు. బయటంతా గూడా రాజ్యంలో గూడా కరువు కాటకాలొస్తాయి. కానీ రాజుకి ఏమీ తెలీదు. కానీ అట్లా మళ్ళోసారి వేటకెళ్దామని జెప్పేసి వేటకెళ్ళి అదే అడవిలోకి అలాగే వెళ్తూ ఉంటే అదే ఆశ్రమంలో సాధువుని మళ్ళీ కలుస్తాడు. కలిసి "ఓ సాధు గుర్తున్నదా? మన ఆహ్, పోయినసారి అడిగినప్పుడు ఏ పండ్లు తిన్నా బాగుంటాయని జెప్పారు. ఇప్పుడే పండ్లు తినమంటావా?" అని అడుగుతారు. ఆ సాధువు "ఏం పోయే కాలము రాజుకు. రాజు అంత రాజ్యపాలన సరిగ్గా చేయట్లేదు. కాబట్టి ఏ పళ్ళు గూడా నువ్వు ఏ పళ్ళు తిన్నా గానీ కుళ్ళిపోయి ఉంటాయి. వాటిలో పురుగులు ఇట్లనే ఉంటాయి. కాబట్టి నువ్వు ఏ పళ్ళు తిన్నా గానీ వేస్టే" అని జెప్పేసి సాధువు అంటాడు. అప్పుడు రాజు కొంచెం బాధపడతాడు. అయ్యో! నా గురించి ఆహ్, ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారా? కరెక్టే. నేను భోగలాలసకు ఆహ్, ఆహ్, భోగలాలసతో నేను రాజ్యం సరిగ్గా చేయట్లేదని చెప్పేసి అనుకోని ఆహ్, బాధపడుతూ వెళ్ళి మళ్ళా తన రాజ్యానికి వెళ్ళి తను ఆహ్, మళ్ళీ గూడా చక్కగా మళ్ళీ రాజ్యాన్ని సుభిక్షంగా పాలన చేయడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ గూడా ఆ రాజ్యంలో ఉన్న కరువు కాటకాలన్నీ గూడా పోయి మళ్ళీ రాజ్యం అంతా సుభిక్షంగా మొదలై మళ్ళీ చెట్లన్నీ గూడా తియ్యటి ఫలాలు ఇవ్వడము జరుగుతుంది. అలా చిన్న అహంకారం ఏదైతే రాజుకొచ్చిందో దానివలన తన యొక్క
స్థితి నుంచి కిందకి పడిపోయి, మళ్ళీ ఆ సాధువు చెప్పిన మాటలతో తను మళ్ళీ వెంటనే సర్దుకొని, వెంటనే మళ్ళీ గూడా తన యొక్క ధర్మాన్ని, సత్యాన్ని పాటించిన రాజు ఏ విధంగా అయితే మళ్ళీ గూడా విజయవంతంగా తన రాజ్యాన్ని పరిపాలించాడో ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.